టాపిక్ వచ్చేసి హౌ టు రీడ్ ద లేబుల్స్. సో మనం వాడే ఏ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కైనా కాస్మెటిక్ ప్రొడక్ట్స్ కైనా ఎక్స్పైరీ డేట్స్ చూస్తే సరిపోతుందా? సరిపోదు. సో అన్ని ప్రొడక్ట్స్ కి ఎక్స్పైరీ డేట్ తో పాటు షెల్ఫ్ లైఫ్ అనేది కూడా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ప్యాక్ ఉంది, దీనికి అట్లీస్ట్ 8 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. బట్ వన్స్ ఐ ఓపెన్ దిస్ వన్, ఓపెన్ చేసిన తర్వాత ఐ నీడ్ టు ఫినిష్ ఇట్ విత్ ఇన్ 24 hours. ఎందుకంటే 24 hours దాటాక ఇది మనకి పని చేయదు, పాడవుతుంది. అలాగే మన స్కిన్ కేర్ కానీ ఏ ప్రోడక్ట్, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అయినా సరే షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది. సో మనం ఎవ్రీ టైం ఇక్కడ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్కి అరౌండ్ 26, అంటే అట్లీస్ట్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. బట్ మనం చూసుకోవాల్సింది ఈ బాక్స్ మీద ఉన్న 12 months. సో మనం ఈ ప్రోడక్ట్ని ఓపెన్ చేసిన తర్వాత 12 months వరకు ఫినిష్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రోడక్ట్ తీసుకుంటే ఇట్ ఈస్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, బట్ దీని షెల్ఫ్ లైఫ్ వచ్చేసి ఓన్లీ 3 months. సో ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఆ షెల్ఫ్ లైఫ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ 3 months లోపు ఆ ప్రోడక్ట్ని మనం ఫినిష్ చేయాలి. ఒకవేళ కనుక 3 months బియాండ్ వెళ్ళినా లేదా మన షెల్ఫ్ లైఫ్ కనుక క్రాస్ అయితే ఐదర్ ఆ ప్రోడక్ట్ మనకి పనికిరాదు, దాని ఎఫికసీ తగ్గుతుంది, లేదా దానివల్ల స్కిన్ ఇష్యూస్ అంటే స్కిన్ ర్యాషెస్ లాంటివి రావచ్చు. సో ఈసారి నుంచి మీరు లేబుల్స్ చూసేటప్పుడు ఎక్స్పైరీ డేట్ కన్నా కూడా షెల్ఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేక్ షూర్ యూ ఫోకస్ దిస్.